వెల్కమ్ టు ఎన్హెచ్ మీడియా. ఇప్పటికీ ప్రభుత్వాలు గాని అధికారులు గాని పట్టించుకోకపోవడం గత సంవత్సరం 1వ తారీఖు నుంచి 7వ తారీఖు దాకా ఎన్నోసార్లు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం, ఆర్డీఓ బోధన్ గారికి వినతి పత్రం, రైల్వే అధికారులకు వినతి పత్రం, అలాగే ఎంపీకి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఎడపల్లి రైల్వే స్టేషన్ నిర్మాణం చేయాలని, శేఖర్ నగర్ రైల్వే స్టేషన్ నిర్మాణం చేసి ప్రయాణికుల సౌకర్యం కోసం ఇక్కడ ఎడపల్లి గాని శేఖర్ నగర్ గాని రైలు ఆపాలని గతంలో పలుమార్లు ఆందోళన చేసిన రైల్వే అధికారులు తమకు పట్టనట్లు ఈ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉందని, కాబట్టి ఈ 2 స్టేషన్లలో ఎత్తివేయడం వేస్తున్నామని ప్రకటించడం జరిగింది. గ్రామ పంచాయతీ ముంగట అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం నుంచి ఈరోజు నిరాహార దీక్ష చేయడం జరిగింది. ముఖ్యంగా గత సంవత్సరము 1వ తారీఖు నాడు రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం చేయాలని అనేక రకాల ఆందోళన చేస్తే రైల్వే అధికారులు కానీ, ఇక్కడున్న ఎంపీ అరవింద్ కానీ, ఈ రైల్వే స్టేషన్ శక్కనగర్ కానీ, ఎడిపల్లి కానీ ఈ స్టేషన్లని పునర్నిర్మాణం కోసానికి శ్రద్ధ తీసుకోకపోవడం విచారకరం. ఆయన ఆయంలో ఈ శక్కనగర్ రైల్వే స్టేషన్, ఎడిపల్లి రైల్వే స్టేషన్ ఎత్తివేయడం జరిగింది. తను ఈ కేసీఆర్ కుటుంబం కోసానికి విమర్శించుకుంటూ మాత్రమే సరిపోయింది తప్ప ఇక్కడ మన బోధన్ డివిజన్లో మన ఇక్కడ పొలోరు బ్రిడ్జ్ కోసాన్ని కానీ, బోధన్ల బ్రిడ్జ్ కోసాన్ని కానీ, ఈ 2 రైల్వే స్టేషన్ కోసాన్ని కానీ తన శ్రద్ధ తీసుకోకపోవడం ఇది ప్రయాణికులకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. మన ఏడిపల్లి మండల కేంద్రంలో కూతపెట్టి దూరంలో బస్టాండ్ ఉన్నది, మన తర్వాత ఏవీ రోడ్ ఉన్నది, రైల్వే స్టేషన్ ఉన్నది, దగ్గర ఉన్నది. కాబట్టి ఇక్కడ మండల ప్రజలకు, అందరూ అన్ని గ్రామాల ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. ఇది నైజాం సర్కార్ నుంచి ఇక్కడ రైల్వే స్టేషన్ శక్కనగర్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. తను ఫైనాన్స్ ప్రాబ్లం ఉన్నది. మేము కోరుతున్నాం సెంట్రల్ గవర్నమెంట్ తోటి, అయ్యా ఈ 2 స్టేషన్లతోటే మొత్తము ఈ ఏదైతే రైల్వేలు మొత్తం దివాలా తీస్తుందా, మరి ఈ 2 స్టేషన్లకు అధికారులు లేరా అని మేము ఈ సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే అధికారులను ప్రశ్నిస్తున్నాం. ఈ తక్షణము ఈ శక్కనగర్ రైల్వే స్టేషను అట్లాగే ఎడిపల్లి రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం చేయాలని మా అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం. రైల్వే స్టేషన్ వెంటనే సంవత్సరమైన పట్టించకపోవడమా, రైల్వే